10వ తేదీన జరగబోయే రవణ వర్ధంతి సభలను సాధిద్దాం రవణ ఆశయాలను సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద సాధిద్దాం అమరవీరుల ఆశయాలను. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. కామ్రేడ్ రవణ సిపిఎంఎల్ ప్రజాపంద కేంద్ర నాయకులు, విప్లవోద్యమ నిర్మాత. ఈ విప్లవోద్యమంలో మితవాద అతివాద పోకడల్ని అరికట్టి ప్రజాపంత మాస్ లైన్ని రూపొందించడంలో కామ్రేడ్ రవణ కృషి 4 దశాబ్దాల పైగా కొనసాగింది. కామ్రేడ్ రవణ కృషి ఫలితంగానే ఈరోజు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న చర్చ భారత విప్లవోద్యమంలో కానీ, భారత భౌతిక పరిస్థితుల్లో కానీ, ఏదైతే పెట్టుబడిదారు విధానం వ్యవసాయ రంగంలో కానీ ఇతర అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతున్న అంశాన్ని ఒక చర్చకు వచ్చింది అంటే ఈరోజు కామ్రేడ్ రవణ కృషి అని మనం గమనించక తప్పదు. కామ్రేడ్ రవణ అనేక కష్టాల్ని నష్టాల్ని ఓర్చుకొని విప్లవ ఉద్యమానికి అనేక త్యాగాలు చేసి 10 సంవత్సరాలు నిండుతా ఉంది. ఈ సందర్భంగా ఏదైతే 10వ వర్ధంతి సభ సందర్భంగా హైదరాబాద్లో ఈ నెల 10వ తేదీన తన ప్రసంగ పాఠాలు ఇవాళ వర్ధంతి సందర్భంగా జరగబోతా ఉన్నాయి. ఈ సభని జయప్రదం చేయాలి. కామ్రేడ్ రవణ యొక్క రవణకు విప్లవ జోహార్లు అర్పించడం అంటే విప్లవ ఉద్యమంలో మాస్ లైన్లో ప్రజాపంద లైన్లో ఉద్యమ నిర్మాణం చేయడమే దాని మార్గం అని చెప్పేసి దానికి మేము గుర్తు చేస్తూ కామ్రేడ్ రవణ ఆశయాన్ని ముందు తీసుకెళ్దామని చెప్పేసి ప్రతిన పూరాల్సిన పరిస్థితి ఉందని ఈరోజు కామ్రేడ్ రవణకు నిజమైన నివాళి అంటే ఉద్యమ నిర్మాణంలో నిలబడమని చెప్పేసి కోరుతా ఉన్నాం.